హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి CCNA కోర్స్ మనం చేస్తున్నాం కదా. దానిలో మొదటి మాడ్యూల్ అయినటువంటి ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ సంబంధించి మన కాన్సెప్ట్స్ చూస్తున్నాము. సో దానికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో మనం ఈథర్నెట్ స్విచ్చింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ ఈథర్నెట్ స్విచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మీరు ఒకవేళ ఫ్యూచర్ లో కనుక ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కానీ లేకపోతే ఒక నెట్వర్క్ ఆర్కిటెక్ట్ కానీ అయితే ఖచ్చితంగా మీరు ఆర్గనైజేషన్ లో ఒక ల్యాన్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఉన్న సిస్టమ్స్ అన్నింటిని అనుసంధానం చేసేలాగా మీరు ఒక టోపాలజీ ప్రకారంగా ల్యాన్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఈ ల్యాన్ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఓకే, సో కంప్యూటర్స్ ఎలా ఈ స్విచెస్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, సో వాటిలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఈ ఈథర్నెట్ స్విచ్చింగ్ అనే చాప్టర్ లో మనం చూడబోతున్నాం. ఒక సిస్కో స్విచ్ కి సంబంధించి మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఏ విధంగా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇకపోతే ఈ ఈథర్నెట్ స్విచ్చింగ్ సంబంధించి మనం చూడాలనుకున్నప్పుడు జనరల్ గా ఇది మనకి డేటా లింక్ లేయర్ లో వర్క్ అవుతూ ఉంటుంది స్విచెస్ అన్ని కూడా. అందుకే వీటిని లేయర్ 2 డివైసెస్ అంటారు. ఓకే, సో స్విచ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక లేయర్ 2 డివైస్ అన్నమాట. లేయర్ 3 కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు మనం లేయర్ 2 కి సంబంధించి చూస్తున్నాము. అంటే ఒక డేటా లింక్ లేయర్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఈ స్విచ్ అనేది యాక్టివ్ గా ఉండి సో ప్యాకెట్స్ అనేవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ లేయర్ 2 డేటా లింక్ లో మనం ఏమంటామంటే వాటిని ఫ్రేమ్స్ అని పిలుస్తాం అనమాట. అండ్ ఎప్పుడైతే మనం ఈ ఫ్రేమ్స్ ని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నామో జస్ట్ ఒక సింగిల్ వ్యూ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రేమ్ అనేది ఎలా ఉంటుందో. జనరల్ గా ఈథర్నెట్ ఫ్రేమ్స్ అనేవి 64 బైట్స్ నుంచి 1518 బైట్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక ఈథర్నెట్ ఫ్రేమ్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇనిషియల్ గా దానికి ప్రియాంబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరికైతే మనం పంపించాలో ఆ పర్టికులర్ డిస్టెన్స్ సంబంధించిన మ్యాక్ అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ఎ న్యూ టర్మ్, ఆల్రెడీ మనకు తెలిసిందే మ్యాక్ అడ్రస్ అనేది. సో ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఏంటంటే ఒక ఫిజికల్ అడ్రస్ అని మనం చెప్పొచ్చు. ఇది ఆ లేయర్ 2 డివైసెస్ లో మనం ఎప్పుడైతే డేటా లింక్ లేయర్ ద్వారా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నామో మనం ఈ ఫిజికల్ అడ్రస్ అయినటువంటి మ్యాక్ అడ్రస్ ద్వారా మనం ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మ్యాక్ అడ్రస్ గురించి తెలుసుకుందాం. ఏంటి మ్యాక్ అడ్రస్ అంటే మన సిస్టమ్ లో ఎలా ఉంటుంది. ఓకే, సో జనరల్ గా ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఆ 48 బిట్ అడ్రస్ అన్నమాట. మనకి ఐపీ అడ్రస్ తెలుసు కదా. సో ఐపీ అడ్రస్ మనకి IPv4 కనుక తీసుకుంటే 32 బిట్ అడ్రస్ ఉంటుంది కదా. అదే విధంగా ఈ మ్యాక్ అడ్రస్ అనేది 48 బిట్ అడ్రస్ అన్నమాట. సో ఈ 48 బిట్ నంబర్ అనేది ఫిజికల్ గా మనకి సిస్టమ్స్ లో వచ్చే NIC బోర్డ్స్ లో కానివ్వండి, చిప్స్ లో ఇంప్రింట్ చేయబడి ఉంటుంది. సో ఇది ఒక పర్మనెంట్ అడ్రస్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ రోజుల్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉపయోగించి మ్యాక్ అడ్రస్ ని కూడా ఆల్టర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో మన సిస్టమ్స్ లో ఉపయోగించేది అదొక ఫిజికల్ ఫిక్స్డ్ అడ్రస్ గా మనం చెప్పొచ్చు. ఓకే, ఇది ఒక 48 బిట్ అడ్రస్ లాగా ఉంటుంది. సో ఈ 48 బిట్ అడ్రస్ సహాయంతోనే ఈ ఫ్రేమ్స్ అనేవి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి కమ్యూనికేట్ చేసి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఒకసారి మనం మన సిస్టమ్ కి సంబంధించి మ్యాక్ అడ్రస్ ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇప్పుడు నేను ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాను కదా. సో దీనికి సంబంధించి నా ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దేర్ యు టైప్ ipconfig/all. ఓకే, సో ఇది మన సిస్టమ్ సంబంధించి నెట్వర్క్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తుంది. రైట్, ఇక్కడ మన సిస్టమ్ కి ఈథర్నెట్ అడాప్టర్ ఉంటే దానికి సంబంధించి, వైర్లెస్ లైన్ అడాప్టర్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఫిజికల్ అడ్రస్ అని చూసారా. ఈ ఫిజికల్ అడ్రస్ 00FF46A515EF అని చూసారా. దిస్ ఈస్ ద మ్యాక్ అడ్రస్. ఈ విధంగా ఉంటుంది అనమాట మ్యాక్ అడ్రస్ చూడటానికి. జనరల్ మనకి ఐపీ అడ్రస్ తెలుసు కదా, ఇదిగో చూడండి 192.168.0.103. దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్. ఓకే, ప్రెసెంట్లీ ఈ పర్టికులర్ సిస్టమ్ కి సంబంధించిన అడాప్టర్ కి అసైన్ చేయబడిన ఐపీ అడ్రస్ ఇది. అయితే ఇదే వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ కి సంబంధించిన ఫిజికల్ అడ్రస్ ఏదైందో, సో దిస్ ఈస్ ద ఫిజికల్ అడ్రస్ ఫర్ దిస్ అడాప్టర్. ఓకే, దీన్నే మనం మ్యాక్ అడ్రస్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనం స్విచెస్ ని ఉపయోగిస్తున్నామో ఆ స్విచెస్ అన్ని కూడా లేయర్ 2 డివైసెస్ కాబట్టి ఒక ల్యాన్ లో మనం కమ్యూనికేషన్ చేయాలనుకున్నప్పుడు అవి ఈ మ్యాక్ అడ్రస్ ని బేస్ చేసుకుని అవి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. ఫ్రేమ్స్ ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ పంపిస్తూ ఉంటాయి. రైట్, సో అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక సిస్కో కి సంబంధించిన స్విచ్ కి మనం ఎప్పుడైతే డివైసెస్ ని కనెక్ట్ చేస్తామో అవి కమ్యూనికేషన్ చేయడం కోసం ఎలా అవి ఏ టెక్నిక్ ని ఫాలో అవుతాయి. జనరల్ గా ఇవి ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే అవి ఒక మ్యాక్ అడ్రస్ ని బిల్డ్ చేస్తాయి. ఓకే, సో ఈ మ్యాక్ అడ్రస్ సంబంధించిన టేబుల్ ని బిల్డ్ చేస్తాయి అన్నమాట. సో ఆ టేబుల్ సహాయంతోనే
ఈ స్విచెస్ అన్ని కూడా ఏ డివైస్ అంటే ఏ సిస్టమ్ ఎక్కడ ఉంది, దాని మ్యాక్ అడ్రస్ ఏంటి అనేది మొత్తం ఈ టేబుల్లో పొందుపరుచుకొని, సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎప్పుడైనా ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ కి మెసేజెస్ డేటా పంపించాలనుకున్నప్పుడు సో ఒకసారి ఆ మ్యాక్ అడ్రస్ టేబుల్ ని ఒకసారి స్కాన్ చేసి ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది లొకేట్ చేసి దానికి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ని మనం ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకే, సో డైరెక్ట్ గా నేను ఎక్స్పెరిమెంట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓపెన్ యువర్ ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేసేసి, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక చిన్న ల్యాన్ కాన్ఫిగరేషన్ 2 స్విచెస్ తో తీసుకొని ఏ విధంగా మ్యాక్ అడ్రసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, అసలు మ్యాక్ అడ్రస్ టేబుల్ ఎలా జనరేట్ అయింది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో మొదటగా నేనేం చేస్తానంటే ఒక స్విచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ తెలుసు కదా మీకు, సో ఇక్కడ మనకి నెట్వర్క్ డివైసెస్ లో కింద స్విచెస్ అని ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. సో 2960 స్విచ్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్విచ్ తీసుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ చేయడం కోసం నేను ఒక పీసీని తీసుకుంటున్నాను. ఓకే, సో హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ అనదర్. రైట్, నెక్స్ట్ ఈ రెండింటిని ఫస్ట్ నేను కనెక్ట్ చేస్తాను. సో కనెక్షన్స్ లోకి వెళ్ళేసి కన్సోల్ ఉంది కదా, కన్సోల్ తీసుకొని PC 0లో RS-232 అండ్ హియర్ ఐఎమ్ కనెక్టింగ్ టు కన్సోల్. అదే విధంగా ఇక్కడ కూడా నేను కన్సోల్ నుంచి RS-232 కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ముందుగా అంటే ఈ సిస్టమ్స్ ని కనెక్ట్ చేసే ముందు ఒకసారి స్విచ్ ని కాన్ఫిగర్ చేస్తాను. ఆల్రెడీ మనం చూసాం ఈ స్విచ్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలో. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ PC. Okay, so here you have desktop, click on terminal. Okay, సో ఈ విధంగా మనకు వస్తుంది. నేను డైరెక్ట్ గా ఇక్కడ మనకి పాస్వర్డ్ సెక్యూరిటీ అది ఏం చేయకుండా డైరెక్ట్ గా నేను మనకి మ్యాక్ అడ్రస్ గురించి చూసే ప్రయత్నం చేద్దాము. సో నేను ఇప్పుడు ప్రెసెంట్లీ నేను యూజర్ మోడ్ లో ఉన్నాను కదా, నేను ఇప్పుడు ప్రివిలేజ్ మోడ్ లోకి వెళ్ళిపోతాను. సో బై క్లికింగ్ ఎనేబుల్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ చేయాలి కదా, కాన్ఫిగ్ మోడ్ లోకి వెళ్ళిపోతాను. కాన్ఫిగర్ టెర్మినల్. ఓకే, గ్లోబల్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మన స్విచ్ కి సంబంధించి ఒక IP అడ్రస్ సెట్ చేసుకుందాం. ఓకే, సో ఐఎమ్ సెట్టింగ్ ఇంటర్ఫేస్ VLAN 1. ఓకే, సో ఇప్పుడు నేను IP అడ్రస్ సెట్ చేయబోతున్నాను. ఓకే, IP అడ్రస్ సపోజ్ నేను ఈ స్విచ్ కి 192.168.1.10 ఇస్తున్నాను. ఓకే, 255.255.255.0 అండ్ దాన్ని మనం ఒకసారి ఎనేబుల్ చేయడానికి నో షట్ డౌన్. ఓకే, సో నో షట్ డౌన్ చేస్తే మనకి అప్ అవుతుంది అనమాట, పర్టికులర్ అడ్రస్ అనేది మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్, సో ఎగ్జిట్. సో ప్రెసెంట్ నేను ప్రివిలేజ్ మోడ్ లోకి వచ్చేసాను. ఇక్కడ నేను ఒకసారి మనకి మ్యాక్ అడ్రస్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటే కనుక జస్ట్ టైప్ షో మ్యాక్ అడ్రస్ టేబుల్, డైరెక్ట్ గా వచ్చేసి మనకి షో మ్యాక్ అడ్రస్ టేబుల్ చేస్తే ప్రెసెంట్లీ మనం ఏం సిస్టమ్స్ కనెక్ట్ చేయలేదు, మనకి ఏం సిస్టమ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మ్యాక్ అడ్రస్ టేబుల్ ఎంటీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా మినిమైజ్ చేసుకొని ఈ పర్టికులర్ ఫస్ట్ ఈ స్విచ్ వరకు మనం చేసుకుందాము. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు సిస్టమ్స్ కొన్ని కనెక్ట్ చేస్తాను. రైట్, సో ఐఎమ్ టేకింగ్ PC హియర్ and placing it here, and I am taking another PC here, placing here, and another PC I am placing here. Okay, నేను ఇప్పుడు వీటిని కనెక్ట్ చేస్తాను ఫస్ట్. సో హియర్ ఫాస్ట్ ఈథర్నెట్ తీసుకొని ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ ఈథర్నెట్ కి కనెక్ట్ చేస్తాను. అలానే ఇక్కడ స్ట్రైట్ త్రూ తీసుకున్నాను, ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ కి, అలానే ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ కి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ త్రూ తీసుకొని ఫాస్ట్ ఈథర్నెట్ అండ్ ఫాస్ట్ ఈథర్నెట్. ఓకే, ఎజ్యూమ్ నేను ఒక 3 సిస్టమ్స్ ని ఇక్కడ మనం ఈ స్విచ్ కి ప్రెసెంట్లీ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో చూడండి నేను కనెక్ట్ చేశాను కదా, చేంజ్ స్టేట్ టు అప్ అంటే ఏంటంటే ఆ పోర్ట్ అనేది యూజ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఇంతవరకు మనకి ఇంతకుముందు యూజ్ లేదు కాబట్టి డౌన్ లో ఉండే, ఇప్పుడు అన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏవైతే పోర్ట్స్ మనం కనెక్ట్ అయ్యామో అప్ 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 అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేయాల్సింది ఏంటి మనం మర్చిపోకుండా సిస్టమ్స్ మనం IP అడ్రస్ ఇవ్వలేదు. ఓకే, చూడండి నేను ఇక్కడ కర్సర్ పెట్టగానే కనిపిస్తుంది కదా, సో చూడండి ఫాస్ట్ ఈథర్నెట్ 0 అడ్రస్ నాట్ సెట్ అని ఉంటుంది. నాట్ సెట్ అంటే ఏంటంటే దీనికి ఇంకా మనం IP అడ్రస్ ఏమీ రాలేదన్నమాట. సో ఫస్ట్ వీటికి IP అడ్రస్ సెట్ చేద్దాం. ఓకే, సో దీనికి ఆల్రెడీ మనం 10 తీసుకున్నాం కదా, సో చూడండి ఇదిగోండి VLAN 1 మనం అప్ చేసాము, 192.168.1.10 తీసుకున్నాం కదా, దీనికి కన్సెక్యూటివ్ 3 నెంబర్స్ ఇద్దాం. ఎలా ఇవ్వాలి, సో క్లిక్ ఆన్ దిస్ PC, config fast ethernet 0,
ఇక్కడ మన IPv4 ఇస్తాం 192.168.1.11 ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక పీసీకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ పీసీకి ఇస్తున్నాను కాన్ఫిగ్ ఫాస్ట్ ఈథర్నెట్ 192.168.1.12. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పీసీకి ఇస్తున్నాను కాన్ఫిగ్ ఫాస్ట్ ఈథర్నెట్ 192.168.1.13. ఓకే, సో సబ్నెట్ మాస్క్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో 3 IP అడ్రసెస్ నేను సెట్ చేశాను, 3 సిస్టమ్స్ కి IP అడ్రస్ సెట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, నేను మౌస్ ప్లేస్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది 11, ఇదిగోండి ఇది 12, అండ్ దిస్ వన్ ఈస్ 30. ఓకే, అండ్ మీరు గమనిస్తే కనుక ప్రతి సిస్టమ్ కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తాను చూడండి, లాస్ట్ లో మ్యాక్ అడ్రస్ కనిపిస్తుంది కదా. ఫాస్ట్ ఈథర్నెట్ 0 కి లాస్ట్ చివరిలో మ్యాక్ అడ్రస్ కనిపిస్తూ ఉంది. అలా ప్రతి సిస్టమ్ కూడా దానికి సంబంధించిన NIC కార్డుకి మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మన టేబుల్లోకి వెళ్ళిపోదాం. రైట్, సో షో మ్యాక్ అడ్రస్ టేబుల్. సి ఏవైతే మన సిస్టమ్స్ ఉన్నాయో, మనం ఏవైతే కనెక్ట్ చేసామో అన్ని కూడా ఇక్కడికి వచ్చేసినాయి. ఓకే, సో అన్ని గ్రీన్ ఛానల్ వచ్చేసినాయి, ఏంటంటే అన్ని అప్ అయినాయి అనమాట, కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు ఫ్రెష్ గా మ్యాక్ అడ్రస్ టేబుల్ ని చూడాలనుకుంటున్నాను, అంటే నేను మళ్ళీ మ్యాక్ అడ్రస్ టేబుల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయొచ్చు అంటే, సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేసేసేయండి. క్లియర్ మ్యాక్ అడ్రస్ టేబుల్ డైనమిక్, క్లియర్ ఇట్, then show it is not showing anything. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కమ్యూనికేషన్ మీద నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు మొత్తం టేబుల్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా మ్యాక్ అడ్రస్ టేబుల్ బిల్డ్ అయిందంటే, ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ నెట్వర్క్ లో ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ కి మెసేజెస్ పంపించడానికి ట్రై చేసినప్పుడు స్విచ్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటది కదా. సో ఈ స్విచ్ మానిటరింగ్ చేస్తూ ఉంటది. ఏదైతే ఈథర్నెట్ ఫ్రేమ్ దాని దగ్గరికి వస్తుందో దాంట్లో సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటి, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి అనేది అది వెరిఫై చేస్తూ ఉంటది. ఓకే, నేను ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తాను. జనరల్ మనం పింగ్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ మనకు ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, యాడ్ సింపుల్ పీడీ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి నేను PC2 ఇక్కడ నేను చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను PC2 PC3. ఓకే, సో ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా ట్రాన్స్మిట్ అయిందో ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది సక్సెస్ఫుల్ PC2 నుంచి PC3 కి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ సపోజ్ PC3 నుంచి PC4 కి సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది. అలానే సపోజ్ PC2 నుంచి PC4 కి మనం పంపించుకుంటా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది జరిగింది కాబట్టి ఇంత ముందు వరకు మనకి మ్యాక్ అడ్రస్ టేబుల్ ఎంప్టీగా ఉంది. ఇప్పుడు కమ్యూనికేషన్ జరిగింది కదా, సో మ్యాక్ అడ్రస్ టేబుల్ లోకి అవి మ్యాక్ అడ్రస్ ని బిల్డ్ చేసుకుంటుంది. సో మళ్ళీ నేను కొడుతున్నాను షో మ్యాక్ అడ్రస్ టేబుల్, ఎంటర్. సి ఏవైతే మన 3 సిస్టమ్స్ అనే వాటికి సంబంధించిన మ్యాక్ అడ్రసెస్ అన్ని కూడా ఇక్కడ ఫీడ్ అవడం జరిగింది. ఓకే, సో చూద్దాం. పోర్ట్ నంబర్ 2 లో ఉన్న దానికి లాస్ట్ లో A1CD మన రిఫరెన్స్ కోసం మనం చూస్తున్నాము. పోర్ట్ నంబర్ 2 లో ఉన్న దానికి A1CD. ఓకే, సో లాస్ట్ లో మీరు చూడొచ్చు కదా, అది కూడా లాస్ట్ లో చూడండి A1CD, మ్యాక్ అడ్రస్ లాస్ట్ లో A1CD. అంటే ఏవైతే మన సిస్టమ్స్ కనెక్ట్ చేసామో వాటికి సంబంధించిన మ్యాక్ అడ్రస్ అన్ని కూడా ఆ పర్టికులర్ స్విచ్ లో ఒక మ్యాక్ అడ్రస్ టేబుల్ లాగా బిల్డ్ అయిపోయింది అనమాట. ఓకే, సో సేమ్ ఇదే మేనర్ లో మనం ఈ స్విచ్ కూడా చేద్దాం. రైట్, ఆల్రెడీ స్విచ్ కనెక్ట్ చేశాను కదా. ఫస్ట్ నేను ఇది కాన్ఫిగర్ చేస్తాను. సో ఐఎమ్ ఓపెనింగ్ డెస్క్టాప్ టెర్మినల్. ఓకే, ఓకే, సో ఐఎమ్ ఎనేబులింగ్ ప్రివిలేజ్ మోడ్ లోకి వెళ్ళాను. నెక్స్ట్ కాన్ఫిగర్ చేస్తాను, కాన్ఫిగర్ టెర్మినల్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ కాన్ఫిగరింగ్ ద ఇంటర్ఫేస్ VLAN 1, దెన్ సెట్ ద IP అడ్రస్. సపోజ్ నేను దీనికి 192.168.1.20 అని ఇచ్చాను అనుకోండి. ఇందాక దాన్ని 10 ఇచ్చాను కదా, నేను 20 ఇస్తాను. 255.255.255.0. ఓకే, అండ్ లాస్ట్ లోకి మర్చిపోకుండా నో షట్ డౌన్, దెన్ ఓన్లీ ద స్టేట్ విల్ బి చేంజ్ టు అప్. ఓకే, సో ఇక్కడ అప్ అయింది. నేను ఇక్కడ ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ స్విచ్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ దగ్గర ఉన్నాము. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాక్ అడ్రస్ చూద్దాం. మ్యాక్ అడ్రస్ టేబుల్ ఓకే ఎంప్టీ, ఎందుకంటే మన సెకండ్ స్విచ్ కి ఏమి సిస్టమ్స్ ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మ్యాక్ అడ్రస్ టేబుల్ బిల్డ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, PC1 దగ్గర నుంచి మనం కన్సోల్ ద్వారా కాన్ఫిగర్ చేస్తున్నాము ఈ స్విచ్ 1 కి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి సిస్టమ్స్ యాడ్ చేస్తాను. గోయింగ్ ఇది క్లియర్ చేసేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సిస్టమ్స్. ఓకే, సపోజ్ ఇక్కడ ఒకటి, దెన్ హియర్ అండ్ హియర్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ కనెక్టింగ్ త్రూ స్ట్రైట్ త్రూ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాను ఫాస్ట్ ఈథర్నెట్ అండ్ ఫాస్ట్ ఈథర్నెట్.
నెక్స్ట్ దీనికి కూడా ఫాస్ట్ ఈథర్నెట్, నెక్స్ట్ ఫాస్ట్ ఈథర్నెట్, నెక్స్ట్ ఫాస్ట్ ఈథర్నెట్ అండ్ నెక్స్ట్ ఫాస్ట్ ఈథర్నెట్. ఓకే, సో 3 సిస్టమ్స్ నేను ఆ స్విచ్ కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వాటికి ఐపీ అడ్రస్ సెట్ చేయాలి. ఓకే, సో ఈ స్విచ్ కి మనం ఇచ్చుకున్న ఐపీ అడ్రస్ ఇదిగోండి చూడండి, 192.168.1.20 ఇచ్చాను కదా. సో దీని కన్సిక్యూటివ్ నెంబర్స్ వీటికి ఇస్తాను. సో క్లిక్ ఆన్ ద సిస్టమ్ కాన్ఫిగ్ ఫాస్ట్ ఈథర్నెట్ 192.168.1.21 ఇది ఫస్ట్ సిస్టమ్ కి ఇస్తున్నాను. క్లోజ్ ఇట్, open second one, config fast ethernet 192.168.1.22. so second system ki 22 ichanu and going for third system config fast ethernet 192.168.1.23. so 3 systems ki nenu IP addresses ichesanu. okay, so I am taking PC1. ఎప్పుడైతే నేను ఇక్కడ సిస్టమ్స్ ని కనెక్ట్ చేశానో ఆ పర్టికులర్ పోర్ట్స్ యొక్క స్టేట్ అనేది అప్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి 3 సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి చూడొచ్చు మనం షో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఇది కంప్లీట్ గా రాలేదు. ఓకే, నో ప్రాబ్లం, మనం మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు. సో క్లియర్ మ్యాక్ అడ్రస్ టేబుల్ డైనామిక్. నౌ ఇఫ్ యు షో ఇట్ ఈస్ ఎంప్టీ. ఓకే, ఎప్పుడైతే సిస్టమ్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మ్యాక్ అడ్రస్ టేబుల్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో క్లియర్ చేశాను. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఐఎమ్ సెండింగ్ దిస్ PDU PC5 నుంచి PC6 కి. యా, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. అట్ ద సేమ్ టైమ్ PC6 నుంచి PC7 కి. ఓకే, ఇట్ ఈస్ సక్సెస్. నెక్స్ట్ ఇప్పుడు నేను PC1 ఓపెన్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ వెరిఫైయింగ్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్. హియర్ యు గెట్. ఓకే, సెకండ్ స్విచ్ కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ టేబుల్. సో పోర్ట్ నంబర్ 2 లో ఉన్న దాని మ్యాక్ అడ్రస్ 8C10. ఓకే, ఒకసారి చూద్దాం. పోర్ట్ నంబర్ 2 లో ఉన్న దాని మ్యాక్ అడ్రస్ హియర్ ఇట్ ఈస్ 8C10. సి మ్యాక్ అడ్రస్ లాస్ట్ లో 4 డిజిట్స్ చెప్తున్నాను కదా నేను, అదిగోండి 8C10. అంటే సో ఈ మ్యాక్ అడ్రస్ అన్ని కూడా ఫెచ్ అయిపోయి ఈ టేబుల్ లోకి వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్. సి యా, అండ్ వన్స్ అగైన్ show MAC address table. ఓకే, సో ఇది ఈ స్విచ్ కనెక్ట్ అయిన సిస్టమ్స్ యొక్క MAC అడ్రస్ టేబుల్. అలానే ఇది ఈ స్విచ్ కనెక్ట్ అయినటువంటి సిస్టమ్స్ యొక్క MAC అడ్రస్ టేబుల్. రెండు టేబుల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఎందుకంటే ఈ స్విచెస్ మధ్య మనకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఫర్ సపోజ్ మనం ఈ రెండు స్విచెస్ కూడా ఇప్పుడు కలిపేద్దాం, మనకు మొత్తం కలిపి పెద్ద నెట్వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా చేయొచ్చు? సింపుల్, మనం ఈ రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకోండి. సో సపోజ్ గిగాబిట్ ఈథర్నెట్ నుంచి నేను ఇస్తున్నాను, ఇక్కడ కూడా గిగాబిట్ ఈథర్ నుంచి నేను కనెక్ట్ చేస్తున్నాను. సో రెండు స్విచెస్ ని కలిపేసి ఒకే పెద్ద నెట్వర్క్ లాగా నేను ఫామ్ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లింక్స్ టు బి టర్న్ ఇంటూ గ్రీన్ కలర్ లో మారటం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, so meanwhile, yeah, if anything happening, yeah, it is changing the state to up. Gigabit port ni idi up chesindi, at the same time idi kuda gigabit port ni up chesindi, rendu kuda up ayini ports. Yeah, it is green color. Okay, so ippudu manam MAC address tables inkosari refer chesukundamu. Show MAC address table. So chudandi MAC address lo complete table information raaledu it side, alane second dantlo chuddaamu. Ikkada kuda manaku complete information raaledu. నో ప్రాబ్లం, మనం ఎప్పుడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తాం ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్లియర్ చేద్దాం. ఓకే, ఇవి కూడా వద్దు మనకి, క్లియర్ చేసేద్దాము. క్లియర్ మ్యాక్ అడ్రస్ టేబుల్ డైనామిక్. ఓకే, షో క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్విచ్ దగ్గరికి వెళ్తున్నాను. సో క్లియర్ మ్యాక్ అడ్రస్ టేబుల్ డైనామిక్. క్లియర్. 1 minute. సో సంథింగ్ ఈస్ గెటింగ్. ఓకే, సో దాని దగ్గర నుంచి మనకి అడ్రసెస్ వస్తున్నాయి, ఫెచ్ చేసుకుంటుంది అది. రైట్, సో ఇట్ ఈస్ ఎంప్టీ నౌ. ఓకే, రెండు కూడా మనకి ఎంప్టీగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక టెక్నిక్ ను ఉపయోగించి ఈ పర్టికులర్ ల్యాన్ సెగ్మెంట్ నుంచి ఈ ల్యాన్ సెగ్మెంట్ లోని సిస్టమ్స్ కి మెసేజ్ పంపించడం ట్రై చేద్దాము. సో మన థీమ్ ఏంటంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ జరిగిందో టోటల్ సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రసెస్ అన్ని ఈచ్ స్విచ్ లోని మ్యాక్ అడ్రస్ టేబుల్స్ లోకి రావాలి.
అంటే ఇటు సైడ్ ఉన్న 3, ఇటు సైడ్ ఉన్న 3, మొత్తం 6 సిస్టమ్స్ ప్లస్ స్విచ్ కి సంబంధించిన అడ్రస్ అన్ని కలిపి ప్రతి స్విచ్ లోని మ్యాక్ అడ్రస్ టేబుల్ లో కనిపించాలి. ఓకే, ట్రై చేద్దాం. ఫస్ట్ పంపిద్దాము. సో హియర్ ఐఎమ్ డిలీటింగ్. సో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సపోజ్ PC2 నుంచి PC5 కి పంపించాను, సక్సెస్ఫుల్. PC3 నుంచి PC6 కి సక్సెస్ఫుల్. సేమ్ ఆర్డర్ అవసరం లేదు, మళ్ళీ అలాగైనా పంపించవచ్చు, సక్సెస్ఫుల్. ఓకే, సో అన్ని సిస్టమ్స్ నుంచి అన్నిటికి వెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు మ్యాక్ అడ్రస్ స్టేట్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇది మనకి ఇనిషియల్ స్టేజ్. ఇప్పుడు షో మ్యాక్ అడ్రస్ టేబుల్. సి చూడండి, మనకి అన్ని సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రస్ ఇక్కడికి వచ్చేసింది. ఇది మనం ఫస్ట్ స్విచ్ కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ టేబుల్ చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు FA0, FA01, FA0 to FA03 అనేవి ఈ పర్టికులర్ ల్యాన్ సెగ్మెంట్ లోని సిస్టమ్స్ అన్నమాట. ఇకపోతే రిమైనింగ్ 3 కూడా మనకి ఆ స్విచ్ గిగాబిట్ పోర్ట్ ద్వారా అటు నుంచి కమ్యూనికేట్ అవుతుంది కదా, ఆ మూడింటిని కూడా అది కూడా చూడండి, Giga01, 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 Giga01 అంటే ఇంక్లూడింగ్ ఆ స్విచ్ తో కూడా కలిపి మొత్తం 4 ఇక్కడికి వచ్చేసింది. అంటే టోటల్ గా 4 + 3 7 మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, సెకండ్ స్విచ్ లో చూస్తే కనుక. సో హియర్ ఆల్సో we are getting 7 MAC addresses. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ ల్యాన్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 3 సిస్టమ్స్ ప్లస్ అవతల ల్యాన్ లో ఉన్నటువంటి 3 సిస్టమ్స్ ప్లస్ స్విచ్ అన్నమాట. సో ఈ విధంగా మనకి మ్యాక్ అడ్రస్ టేబుల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ మ్యాక్ అడ్రస్ టేబుల్ స్విచ్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడైనా సరే మనం మెసేజెస్ ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ పంపించాలనుకున్నప్పుడు ఈ టేబుల్స్ లోని ఆ టేబుల్స్ ని రిఫర్ చేసుకుంటూ ఆ మ్యాక్ అడ్రసెస్ కి అవి ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటాయి. ఓకే, సో యాజ్ ఎ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా మీరు ఎప్పుడైతే ఒక ల్యాన్ ని ఏర్పాటు చేయాలనుకుంటారో మీరు ఈ మ్యాక్ అడ్రస్ ఫంక్షనాలిటీ గురించి అలానే ఈ ఈథర్నెట్ స్విచింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ శాంపుల్ ఎక్స్పెరిమెంట్ రిగార్డింగ్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక చిన్న ల్యాన్ ఎస్టాబ్లిష్ చేసి వాటి మధ్యలో సిస్టమ్స్ ని స్విచ్ ని అలానే సిస్టమ్స్ ని మీరు కమ్యూనికేట్ చేస్తూ మ్యాక్ అడ్రస్ టేబుల్స్ ఏ విధంగా బిల్డ్ అవుతాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ రిగార్డింగ్ ద ఈథర్నెట్ స్విచింగ్. ఓకే, అండ్ నౌ మనకి చివరగా ఒక చిన్న వీడియో ఉంటుంది, ఏ విధంగా మనకి మ్యాక్ అడ్రసెస్ బిల్డ్ అవుతాయి టేబుల్ అని చెప్పి. ఒకసారి అది కూడా చూడండి. In this video, PCA is going to send an Ethernet frame to PCB, and PCB is going to send an Ethernet frame to PCA. We're going to examine how switches S1 and S2 build their MAC address tables, and also how they forward frames based on the information in those MAC address tables. PCA has an Ethernet frame to send to PCB. The source MAC address of the frame is 000A and the destination MAC address is 000B. The Ethernet frame is sent to switch S1. S1 receives the Ethernet frame, examines the source MAC address, and notices that this MAC address is not in its MAC address table, so it adds the MAC address and the incoming port number. Next, switch S1 examines the destination MAC address and notices that this MAC address is not in its table, so it floods it out all ports. PCB receives the Ethernet frame, examines the destination MAC address against its own MAC address, and notices that that is a match and receives the rest of the frame. The Ethernet frame continues to be forwarded to switch S2. Switch S2 examines the source MAC address of the frame and notices it is not in its MAC address table, so it adds the MAC address and the incoming port to its MAC address table. Next, switch S2 examines the destination MAC address, notices that is not in its MAC address table, so it floods it out all ports. PCC receives the Ethernet frame and its MAC address does not match the destination MAC address of the Ethernet frame, so it does not accept the rest of the frame. The router receives the Ethernet frame, examines the destination MAC address against its own MAC address, and notices it is not a match, so it does not receive the rest of the frame. Now let's have PCB sending a frame back to PCA. The source MAC address of the frame is 000B and the destination MAC address is 000A. PCB sends it to switch S1. S1 notices that the source MAC address is not in its MAC address table, so it adds the MAC address and the incoming port number.
Next, switch S1 examines the destination MAC address and notices that MAC address is in its MAC address table. So it sends it out just port 1. PCA receives the Ethernet frame, examines the destination MAC address against its own MAC address, and notices it is a match, so it receives the rest of the frame. ఓకే, సో ఈ విధంగా మనకి ఫ్రేమ్స్ అనేవి LAN లో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో ఇదే మనకి ఈథర్నెట్ స్విచ్చింగ్ అన్నమాట. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ లో చూసిన విధంగా మీరు కూడా ఈ చిన్న LAN కాన్ఫిగరేషన్ తీసుకొని వాటి మధ్యలో మ్యాక్ అడ్రసెస్ ఎలా మ్యాక్ అడ్రస్ టేబుల్ బిల్డ్ చేస్తే స్విచెస్ అనేది మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఈథర్నెట్ స్విచ్చింగ్, రైట్.